విధంగా మీరు చూస్తే అంటే కూటమి ప్రభుత్వం రాజకీయాలు ఉంటాయి కానీ ఒక సమగ్రంగా డెవలప్ అవ్వాలంటే కేవలం ఇంజనీరింగ్ ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కాదు. ఈ రోజున టూరిజంని ఒక ఇండస్ట్రీ లాగా తీసుకుని 50,000 రూమ్స్ వచ్చే విధంగా టూరిజంని, ఈ విధంగా స్పోర్ట్స్ని ఎక్కడికక్కడ డెవలప్ చేసే విధంగా అనేక రకాలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు కష్టపడతా ఉన్నారు. అందులో భాగంగానే మేము కూడా ఈ విధంగా వర్క్ చేస్తూ ఉన్నాం. వారికి చెప్పాలి. రెండోది స్పోర్ట్స్ మినిస్టర్ మన్సుఖ్ మండవ్య గారు, అదేవిధంగా మేము ఏది అడిగినా కూడా చెయ్యండి అని చెప్పినటువంటి నరేంద్ర మోదీ గారు, వీరందరికీ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇప్పుడు ఈ రోజు ఈ కార్యక్రమంలో ఇది దాదాపు 2 ఫ్లోర్లు 80,000 స్క్వేర్ ఫీట్ బ్యాడ్మింటన్ మల్టీపర్పస్ అంటే బ్యాడ్మింటన్ కోర్ట్స్, బాస్కెట్బాల్ కోర్ట్స్, యోగా, మెడిటేషన్, స్క్వాష్ కోర్ట్స్, క్యారమ్స్, చెస్ రూమ్, టాయిలెట్స్, అడ్మిన్ ఆఫీసు, అదేవిధంగా 500-600 మంది కూర్చునే విధంగా ఒక అడ్మిన్ ఆఫీస్, గ్యాలరీ, ఇలా అనేక రకమైనటువంటి వాటితోటి ఈ రోజు రాబోతా ఉంది. దీంతో పాటు ఇంకొక అప్డేట్ ఏంటంటే, ఎందుకంటే ఈ 170 కోట్లు వచ్చేటప్పటికి టైం పడుతుంది కాబట్టి క్రికెట్ ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వారితో మాట్లాడాం. సానా సతీష్ గారు, అదేవిధంగా కేసినేని చిన్ని గారు, వారు కూడా వచ్చి చూశారు. చూసి క్రికెట్ స్టేడియం వరకు వారు డెవలప్ చేస్తానని మాట ఇచ్చారు. వారు కూడా దానికి త్వరలో ఇంకో కార్యక్రమం పెట్టి ఈ సెంటర్ పార్ట్ని క్రికెట్ స్టేడియంగా డెవలప్ చేసి ఈ ప్రాంతంలో జిల్లా స్థాయి, రంజీ స్థాయి మ్యాచ్లు ఆడే విధంగా క్రికెట్ స్టేడియంను కూడా ఇంకొక 1.5 years అది కూడా దీంతో పాటు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ, ఈ కార్యక్రమం అంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి, నాకే ఇంత ఎండగా ఉంటే మీకు ఇంకా ఎక్కువ ఉంటుంది, మాట్లాడాలని ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా మాట్లాడదాం అనుకున్నా. 2 నిమిషాలు. మొన్నేమో మైండ్ సెట్ గురించి మాట్లాడారు, అంటే మాకు మైండ్ సెట్ బాగాలేదని. నిన్నేమో చంద్రబాబు గారిని ముఖం గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇదే చెప్తా ఉన్నా, మీకు ఉంటే రాష్ట్రం మీద అభిప్రాయం ఏదన్నా ఉంటే రాజకీయాలు మాట్లాడండి, సబ్జెక్ట్ మాట్లాడండి, అంతేగతం వ్యక్తిగతంగా ఏది పడితే అది మాట్లాడితే మేము కూడా మాట్లాడొచ్చు. ఫిజికల్గా బాడీ షేమింగ్ కానీ ఇవన్నీ కూడా ఆ చంద్రబాబు గారి మొహమే తెలుగు జాతి ఈరోజు ప్రపంచంలో తలెత్తుకునే విధంగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మైండ్ సెట్ గురించి మీరు మాట్లాడతారు, ఎవరిది మైండ్ సెట్ ప్రాబ్లం అని నేను ముందే చెప్పా. ప్రజావేదికను కూల్చిన మైండ్ సెట్టా, లేకపోతే పాస్ పుస్తకాలపై బొమ్మేసుకున్నది మైండ్ సెట్టా? ఎవరిది మైండ్ సెట్? మాస్కులు అడిగిన పాపానికి ఒక వ్యక్తిని సైకోగా చిత్రీకరించి చంపింది మైండ్ సెట్, ఎవరిది మైండ్ సెట్ అని అడుగుతాను. ఇట్లా 100 మాట్లాడగలం. కాబట్టి మీరు సబ్జెక్ట్ మాట్లాడండి, రాజకీయంగా వ్యతిరేకించండి, కానీ మా నాయకుల్ని కించపరిస్తే మేము కూడా నిన్ను బాడీ షేమింగ్ చేయాలంటే ఒకే ఒక్క మాటతో నిన్ను చంపేయగలను. కానీ నాకు సంస్కారం అడ్డుంది కాబట్టి నేను నిన్ను మాట్లాడనని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన